ఈరోజు భగవద్గీతలో 2వ అధ్యాయంలో 29వ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆశ్చర్యవత్పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్. తాత్పర్యం: ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యమైన దానిగా చూస్తాడు, మరొకడు ఈ ఆత్మను విస్మయంతో వర్ణిస్తాడు, ఇంకొకడు ఈ ఆత్మ గురించి సవిస్మయంగా వింటాడు, మరొకడెవడో దాన్ని చూసి చెప్పి విని కూడా తెలుసుకోలేకున్నాడు. ఈ శ్లోకానికి ద్వితీయ వ్యాఖ్యానం అంటే, ఈ ఆత్మను దర్శించేవాడే ఒక ఆశ్చర్యం దుర్లభుడు, ఈ ఆత్మను గురించి చెప్పేవాడు వినేవాడు కూడా దుర్లభులు. ఆత్మతత్వాన్ని గురించి విన్నా కూడా అందరికీ ఈ జ్ఞానం లభించదు. ఆత్మజ్ఞానం అత్యంత దుర్లభం. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జై. ఓం నమో వాసుదేవాయ నమః.